నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇవాళ నెల్లూరు జిల్లాలోని దగదర్తి ఎంఆర్ఓ కృష్ణతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారంతో పాటు ఇతర ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇవాళ నెల్లూరు జిల్లాలోని దగదర్తి ఎంఆర్ఓ పాలకృష్ణతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ తనిఖీలో భారీగా నగదు, బంగారంతో పాటు ఇతర ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా ఎవరైతే అవినీతి తిమింగలాలు ఉంటారో ఇటు రెవెన్యూ అయి ఉండొచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇటు ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా కూడా ఒక మద్యం దుకాణి వ్యాపారి వద్ద నుంచి నెలకి అమౌంట్ 30,000 రూపాయలు తీసుకుంటూ కూడా ఇటు సిఐ ప్రమేయంతో ఆయన 30,000 తీసుకుంటూగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ శిరీష. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే నిన్న ఇటు రేణిగుంటకు సంబంధించినటువంటి రిజిస్టర్ శాఖలో పనిచేస్తున్నటువంటి అటెండర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన బంధువులు ఎవరైతే ఉన్నారో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి డీసీపల్లి, మర్రిపాడు ప్రాంతంలో కూడా నిన్న కూడా ఏసీబీ దాడులు జరిగాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా దగదత్తి ఎంఆర్ఓ ఎవరైతే పాలకృష్ణ ఎంఆర్ఓ దగదత్తి మండల ఆఫీసులో పనిచేస్తారు, ఎంఆర్ఓగా ఉంటారు. సో ఆయన ఇంటికి సంబంధించి నెల్లూరు నగరంలో టైలర్స్ కాలనీ వద్ద ఆయన నివాసంపై, అదేవిధంగా ఏకకాలంలో మరో 5 ప్రాంతాల్లో కూడా ఆయన సన్నిహితులు, బంధుమిత్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించారు. ఏసీబీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ డిఎస్పీ రాముడు ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకి ఇంట్లోకి వెళ్ళారు. దాదాపు కూడా ఇప్పటి వరకు అంటే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ దాడులంతా కూడా. అయితే ప్రత్యేకించి కూడా ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలా, దగదత్తికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఎవరైతే పాలకృష్ణ ఉన్నారో సో ఆయన మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఒక ఫిర్యాదు రావడంతోనే ఈరోజు ఏసీబీ దాడులు జరగడం జరిగింది. ఏసీబీ దాడుల్లో దాదాపు కూడా ఇప్పటి వరకు కూడా నగదు అయ్యుండొచ్చు, వెండి అయ్యుండొచ్చు, అదేవిధంగా ఆస్తి పత్రాలను కూడా ఆధీనంలో తీసుకున్నారు. ఎక్కడైతే ఏకకాలంలో జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో, ఒకవైపు దగదత్తి ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా ఏసీబీ సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సన్నిహితులు, బంధువులు కొండాయపాలెం గేటు వద్ద, అదేవిధంగా వెంగళరావు నగర్ బి బ్లాక్ వద్ద, టైలర్స్ కాలనీ అంటే ఇలా పలు ప్రాంతాల్లో ఎక్కడైతే అనుమానాస్పదమైనటువంటి వాళ్ళు బంధువులలో ఈ ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తి పత్రాలకు సంబంధించినటువంటి నగదు కూడా అక్కడ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు దాడులు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక కలవరం ఏర్పడుతూ ఉంది. ఏసీబీ దాడులు వరుసగా జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే అవినీతి నిరోధక సంబంధించినటువంటి అధికారులు ఎక్కడైతే అవినీతి తిమింగలాలకు సంబంధించిన అధికారులు తమ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు వాళ్ళపై ఇటీవల కాలంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రత్యేకించి కూడా దగదత్తికి సంబంధించినటువంటి ఎంఆర్ఓని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ప్రస్తుతం దగదత్తి ఏరియాలో ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇప్పటికే రైతుల వద్ద తీసుకున్నటువంటి పొలాలకు సంబంధించి అమౌంట్ కూడా, స్థలాలకు సంబంధించిన అమౌంట్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ కొంత ఏదైతే రైతుల వద్ద నుంచి డబ్బులు ఇచ్చే క్రమంలో కొంత కమిషన్స్ రూపంలో అక్కడ ఎంఆర్ఓ కొంత అమౌంట్ని సేకరిస్తున్నారు. దాదాపు అక్కడ ఉన్నటువంటి 700 పైగా కూడా దాదాపు 700 కుటుంబాలకు ఇప్పటి వరకు రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు మరి కొంత 100 కుటుంబాలకు కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే అవినీతి జరిగినటువంటి నేపథ్యం
నేపథ్యంలోనే దాదాపు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఎక్కడైతే ఆస్తులు కొన్నారో వాటన్నిటి మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం విజయవాడ నుంచి రావడం జరిగింది. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి. 5 ప్రాంతాల్లో ఏకకాలంలో జరుగుతున్న ఈ దాడుల్లో దాదాపు కూడా కోట్ల రూపాయల విలువైనటువంటి పత్రాలు, ఆస్తి పత్రాలు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు నగదు, అదేవిధంగా బంగారంతో పాటు వెండి వస్తువులు కూడా ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని కిలోల వరకు ఉన్నాయి అనేది ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ యొక్క అవినీతికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దాదాపు రైతుల వద్ద నుంచి, అదేవిధంగా సామాన్య ప్రజల వద్ద నుంచి కనీసం పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి పేరు మార్పు చేయాలన్నా కూడా దాదాపు వేల రూపాయలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు అడంగల్కి సంబంధించినటువంటి 1Bకి సంబంధించినటువంటి అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల వైసీపీ కాలంలో అయితే దాదాపు కూడా అనేక అవకతవకలు జరిగాయి. ఈరోజు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు అంటే స్పందన కార్యక్రమం జరుగుతూ ఉంటే, ప్రజా సమస్యల పరిష్కారం జరుగుతూ ఉంటే దాదాపు 90% పీపుల్స్ కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో పొలాలకు సంబంధించినటువంటి మార్పులు జరిగాయి. గత ప్రభుత్వంలో మా పేరు మార్చేసుకున్నారు, మా భూమిని కబ్జా చేశారు. వీటన్నిటికీ సూత్రధారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింద విఆర్ఓ నుంచి, అంటే విఆర్ఏ నుంచి విఆర్ఓ, ఆర్ఐ, అదేవిధంగా సూపరింటెండెంట్, ఎంఆర్ఓ, ఆర్డీఓ. సో ఈ స్థాయి అధికారులు కింద నుంచి కూడా డబ్బులు తీసుకోవడం, ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి సంబంధించినటువంటి మూటలు ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి బంధుమిత్రుల పేరు మీద ఆస్తులు కొనడం, దాదాపు ఈ రాష్ట్రంలోనే కాదు కర్ణాటక, తమిళనాడుకు సంబంధించి హైదరాబాద్లో కూడా వీళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడం అనేది ప్రస్తుతం అవినీతి నిరోధక సంబంధించినటువంటి అధికారులు ఇటు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంఆర్ఓగా ఉన్నటువంటి దగదత్తి ఎంఆర్ఓగా ఉన్నటువంటి బాలకృష్ణ ఇటీవల కాలంలో దగదత్తికి వచ్చినప్పటికి కూడా తక్కువ సమయంలో ఏదైతే ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో దాదాపు రైతుల వద్ద నుంచి కోట్ల రూపాయలు అతను తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అనేది ఒక వాదన అయితే వినపడతా ఉంది. ఇది ఈ మేరకు ఏమైనా రైతులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎవరిచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారనేది ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. మరి 5 గంటలకు ప్రెస్ ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ ఏసీబీకి సంబంధించిన అధికారి ఎవరైతే రాముడు ఉన్నాడో, సో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ పూర్తి స్థాయిలో కూడా ఎన్ని కోట్ల వరకు కూడా ఆస్తులు సేకరించారనేది మనకు తెలుస్తూ ఉంది పూర్తి స్థాయిలో. రైట్, థ్యాంక్ యూ నరేష్.